సో విజ్ఞాన్ గారు మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన మూవీ ఇంకో మూవీ ఉంది, బరాబర్ ప్రేమిస్తా. సో ఈ మూవీ గురించి అంటే ఆ ప్రమోషన్ అట్లా చేసినప్పుడు ఆ సాంగ్ విన్నప్పటి నుంచి కూడా అందరికీ నెగిటివ్ అయిపోయింది మొత్తం కూడా. సో కానీ ఈ మధ్యకాలంలో ఆ ప్రమోషన్ అనేది ఎంత నెగిటివ్గా చేస్తే అంత రీచ్ అవుతుంది అనేది మేకర్స్ కొంచెం ఇట్లాగే ఆలోచిస్తున్నారు, కానీ ఇక్కడ అది మిస్ఫైర్ అయినట్టు అనిపించింది. సో ఈరోజు బరాబర్ ప్రేమిస్తా మూవీ కూడా రిలీజ్ అయింది చంద్రహాస్ది. సో ఆ మూవీ పరిస్థితి ఏంటి? చాలామంది కూడా ఈ పాట విన్న తర్వాత నిన్నటి నుంచి ఫుల్ నెగటివిటీ, అన్నిట్లోనూ నెగటివిటీ ప్రొజెక్ట్ అయింది. అండ్ దానికి అతను కౌంటర్ వీడియో చేసిన వీడియోకి కూడా ఇంకా నెగటివిటీ వచ్చింది. సారీ చెప్పనంటావా, జర్నలిస్ట్ పట్టుకొని అలా మాట్లాడతావా, అదేంటిది నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నావా, అండ్ మళ్ళీ నేను చెప్పింది కరెక్టే, కావాలంటే రా చూపిస్తా, కొడితే పగులుద్దో లేదో అన్నట్టు కూడా చెప్పాడు. అండ్ ఏంటది, అసలు ఈ పాట నిజంగా సినిమాలో ఉంది, గొప్ప 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 లిరిసిస్టులు పనిచేశారు, పెద్ద పెద్ద చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి సినిమాలకు పనిచేసిన గొప్ప గొప్ప వాళ్ళందరూ దీనికి పనిచేశారు. మీరు అసలు 2 లైన్లే విన్నారు, బోల్డ్ అనే సాంగ్ ఉంది, ఇంత సాంగ్ ఉందని చెప్పాడు. ఆల్రెడీ పాట 5 నెలల క్రితం రిలీజ్ అయింది, కానీ అక్కడ ఆ 2 పదాలు లేవు. అవును పాట ఉంది, అవును, స్టేజ్ పైన క్లియర్గా చెప్పాడు కదా, రోల్ రైడ్ పాడాడు. ఇప్పుడు అని చెప్పింది అదే, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి థియేటర్లో ఈ లిరిక్స్ ఉండో నేను ఓన్గా ఆ రాశాను. 2 రాశాను. దానికి మీరు ఎందుకు ఇంత రచ్చ చేస్తారు? నేను ఏదో కళాత్మకంగా ఉంటే కళాకారులను ప్రోత్సహించకుండా మీరు మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారని హర్ట్ అయ్యాడు. తర్వాత స్టార్టింగ్ అతను ఏం చెప్పాడు, నేను నేను యాక్చువల్గా చేయాలని చేయలేదు, నన్ను మీరు ఇలా తయారు చేసింది మీరే. నేను ఫస్ట్ నుంచి చాలా కష్టపడి సినిమా ఇండస్ట్రీలో ఏదేదో ప్రయోగాలు చేస్తుంటే నన్ను ట్రోల్ చేసి, బూతులు తిట్టి, ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెట్టి నన్ను ఏదో చేశారు. అసలు నేను అవ్వడానికే కారణం మీరే నన్ను ఇలా తయారు చేశారని కూడా చెప్పాడు. ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఎమోషనల్గా చూసుకుంటే హీఈస్ రైట్. ఆ 2 పదాలు ఎవరైనా డొర్లుతారు. శివాజీ కూడా మంచి చెప్పబోయే 2 పదాలు డొర్లాడు, సారీ చెప్పాడు. సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా యాక్సెప్ట్ చేద్దాం, మనిషి అన్నోడే పొరపాటు చేస్తాడు, ఎప్పుడూ అవుతాయి, ఏదో ఉత్సాహం చూపించాడు. కానీ అక్కడ నువ్వు ఇంకోటి చూడు, ఆ సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అక్కడ కూర్చొని తలూపి తర్వాత అబ్బాయి మాకు సంబంధం లేదని అట్లా అవుతుందని తెలియదు, అంటే నెగిటివిటీ ఎక్కువ వచ్చిన తర్వాత మాకు సంబంధం లేదని చేతులు దులుపుకున్నారు. అవునా? నెక్స్ట్ అక్కడ కూర్చొని హహహహ అని ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఆ పిల్లోడి తర్వాత మైక్ పట్టుకొని మాట్లాడే అవకాశం వచ్చినా కూడా అక్కడేం చెప్పకుండా మళ్ళీ సపరేట్గా అమ్మో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఇంట్లో కెమెరాలు పెట్టుకొని కూడా నేను ఖండిస్తున్నాను అన్నారు. ఇవన్నీ చూస్తే ఏంటంటే అదే ఒకవేళ పాజిటివ్గా వెళ్ళుంటే వీళ్ళు ఇలా మాట్లాడే వాళ్ళ లేదు, నెగిటివిటీ స్ప్రెడ్ అయింది కాబట్టి అవి మాకు సంబంధం లేదు అని దులుపుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఆ పిల్లోడిని ఒంటరిని చేశారుగా, కానీ ఆ పిల్లోడి వల్ల వీళ్ళకి ప్రమోషన్గా ఉపయోగపడిందా, నష్టం జరిగిందా? నష్టం జరిగిందనే కదా వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడింది. అక్కడికే వస్తున్నా, ఉపయోగపడిందా అంటే ఎలా ఉపయోగపడిందో చెప్పనా. చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది, అసలు ఏం చూసుకోండిరా నీకు ఇంత పొగరు, అసలు ఏం సినిమా తీసా ఉన్నాడు అని చెప్పేసి వెళ్ళారు అందరూ. చూస్తా నీ సినిమాలో ఏముందో, నీ సంగతి ఏందో చూస్తా అన్నట్టుగా. అట్లా కొంతమందిని రప్పించింది, కొంచెం పౌరుషంగానే రప్పించింది. కూర్చోబెట్టిన తర్వాత సినిమాలో కొంచెం కంటెంట్ ఉంది అనేదిరా, ఉంది కంటెంట్ ఉంది కాబట్టి ఆ పిల్లోడు ఏదో రెచ్చిపోయాడు. మనం ఒకప్పుడు తేజ సినిమాలు చూసాం, నువ్వు నేను లాంటివి, ధైర్యము, జయము, ఇవన్నీ కూడా పాపం ఆ వర్గం అబ్బాయి, ఈ వర్గం అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం, 2 వర్గాల మధ్యనే అబ్బాయి అమ్మాయి బయటికి రావడం, అది కులమో, మతమో, ప్రాంతమో వాళ్ళకి నచ్చక వాళ్ళకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. మా ఊరి అమ్మాయి కాకుండా అతన్ని చూస్తే ఈమెను ఇక్కడే నరికేయాలి, వాడిని నరికేయాలి, ఇట్లాంటి ఊర్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. సో వాటిని ప్రొజెక్ట్ చేసి చూపించారు, ఇది తప్పు అని చెప్పారు. ఈయనేమో ఆ సినిమాలో క్యారెక్టర్ ఏం చెప్పినా ఇండు, బరాబర్ ప్రేమిస్తా టైటిల్లోనే ఉంది కదా, అది మీ ట్రైలర్లోను టీజర్లోను కూడా చూశారు, యాటిట్యూడ్ అంతా కూడా. అండ్ ఇక్కడ ఒకప్పటి తేజ సినిమాలు నాకు గుర్తొచ్చాయి, ఆ ధైర్యంగా వాళ్ళు నిలబడ్డం. ఈవెన్ ఉప్పెన కూడా అంతే, స్టార్టింగ్ భయపడ్డా లాస్ట్కి ధైర్యంగా నిలబడతారు కదా, ఇది కూడా అలాగే ఉంది. కాకపోతే అవన్నీ పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసి చూపించేసరికి మీకు నచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ట్రోల్ అవుతున్న ఒక హీరో చేశాడు, ట్రోలే చేశాడు. తర్వాత కొత్త కొత్త డైరెక్టర్లు వచ్చేసరికి, అంత కొత్త ఆర్టిస్టులు ఉండేసరికి కొంచెం చప్పగా అనిపిస్తుంది, అంతేగాని సినిమాలో కంటెంట్ ఉంది. అంటే కంటెంట్ ఒక లైన్ తీసుకోవడం వేరు, దాన్ని గ్రిప్పింగ్గా చెప్పడం, ప్రజెంటేషను, యాక్టర్స్ యాక్టింగ్, ఇదంతా కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు 2 అవర్స్ థియేటర్లో ఒక ఆడియన్ని కూర్చోబెట్టి తన్ని ఎమోషన్ ఇవ్వాలి, లేదంటే ఎంటర్టైన్ చేయాలి అంటే
అది అంత ఈజీ ఏం కాదు కదా. సో ఈ స్క్రిప్ట్ వాళ్ళు ప్రాపర్గా హ్యాండిల్ చేశారా, కూర్చోబెట్టగలిగారా? అసలు ఇటువంటి సినిమాలు ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే ఇదిలోనే ఉన్నారా? ఒక చిత్రము నువ్వు నేను ద్వారానే ఈరోజు మనం చూసిన చాలామంది కమెడియన్లు బయటకు వచ్చారు, బోల్డ్ ఎంతమంది ఆర్టిస్టులు బయటకు వచ్చారు. ఇందులో కూడా కొంతమంది కొత్త పిల్లలు ఉన్నారు, వాళ్ళకి బాగా డైలాగ్స్ ఇచ్చి భారీ భారీ గెటప్లు ఇచ్చి ఏదో చేపించారు. రేపటి రోజు వాళ్ళకు కూడా లైఫ్ ఉంటుంది, ఒక రోజు చెప్పుకుంటారు ఈ సినిమా పేరు ముందేసి బరాబర్ ప్రేమిస్తా విజ్ఞాన్, బరాబర్ ప్రేమిస్తా ఇతను, బరాబర్ ప్రేమిస్తా ఈవిడ అని. అట్లా వేసుకోవడానికి బాగుంది. దే డిడ్ సంథింగ్ అబ్బా, కొత్తదనం. ఇప్పుడు నువ్వు నేను చిత్రంలో చూస్తే ఏంటిది అని అంటే అనుకుంటాను ఇది తెలుసా? పెద్ద స్టోరీ కూడా పెద్ద ఏం లేదు, ఏదో షార్ట్ ఫిలిం లాగా తీస్తారు అని చెప్పి కూడా కామెంట్స్ చేస్తున్నారు. చిన్న బడ్జెట్ సినిమాలు మీకు షార్ట్ ఫిలిం లాగానే అనిపిస్తాయి అంతే. ఇప్పుడు ఎంత కాదన్నా ఆ ఊర్లోనే తిరగాలి. పెద్ద బడ్జెట్ సినిమాలో నీకు 100 ఊర్లు కనిపిస్తాయి, అవునా? ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలలో ఒకటే అడవి తిరగాలి పాపం, వాళ్ళు ఎంతసేపు చూసిన అడవే చూసి చూసి బోర్ కొడుతుంది మీకు. హై బడ్జెట్ సినిమాలో నీకు ఎన్నో చూపిస్తారు. బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా. వీళ్ళు ఎంచుకున్న పాయింట్ ఏంటంటే వర్గ పోరు అనేది ఉండకూడదు, పరువు హత్యలు ఉండకూడదు, ఇంతే. ఇట్లాంటి నీట్ కాన్సెప్టే తీసుకున్నారు. ఓకే, కానీ అప్పుడు దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది నెక్స్ట్? అసలు మూవీస్ ఉంటాయా? డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ మళ్ళీ చంద్రహాస్తో చేసే ధైర్యం చేస్తారా? ఎలా ఉంటుంది కెరీర్ తంది? చంద్రహాస్తో చేస్తారా అంటే ఎలా ఉంటుంది కెరియర్ అంటే, అబ్బాయి అంటే ఇప్పుడు ఏదన్నా తప్పైంది అనుకో, సారీ అండి తప్పు చేశానని ఒప్పుకుంటే శివాజీలాగా 2 సినిమాలు పడతాయి, ఎంత ట్రోల్ అయినా సరే. ఈ అబ్బాయి ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. నేను చేసిందే కరెక్ట్, నేను చేసిందే రైట్, నువ్వే నన్ను ఇలా తయారు చేసావు, అసలు ఎవరు నువ్వు, ఈవెన్ ఇట్లా దాడి నేను చేసేసరికి ప్రభాకర్ గారి కొడుకుని కాకపోతే నాకు ఇంకా ఛాన్సెస్ వచ్చాయని కూడా, ఎక్కువ అవకాశం ఉండేది, అవకాశాలు ఎక్కువగా ఉండేవి అని చెప్పి కూడా మాట్లాడింది వైరల్ అయింది ఆ మధ్యన. అప్పట్లో అన్నాడులే ఏదో ఈ ఆవేశంగా. మధ్యనే కదా అది కూడా. అండ్ ఈ సినిమా ఫంక్షన్లో ఆ విన్యాసాలు అవన్నీ కూడా ట్రోల్ అయ్యాయి. ఆ అబ్బాయి ఏదో చేద్దామని ట్రై చేస్తున్నాడు కానీ అవి ట్రోల్ అవుతున్నాయి. ప్రజెంట్ జనరేషన్ అట్లా ఉంది. మరి ఈ పిల్లోడు జెన్జీయే, ఇతను ట్రోల్ చేసేది జెన్జీయే, జెన్జీకి తగ్గట్టుగా సెట్ అయింది ఇది. బట్ ఇన్ కేస్ తను ఒకవేళ నిన్నటి వీడియోలో తనకు 24 hours వార్నింగ్ ఇవ్వకుండా, ఇవేం చెప్పకుండా, ఆ పాటని సమర్థించుకోకుండా, ఏదో జరిగిందండి ప్రమోషన్ కోసమో దేనికో ఉత్సాహం చూపించాను, నేను అట్లా పాడుతున్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ తెలియదు, సడన్గా నేను అలా అనుకున్నాను, ఏదన్నా అవుతుందేమో అని ట్రై చేశాను, బట్ ఇలా అవుతుందని తెలియదు, ఐఎమ్ సారీ అంటే అయిపోయేది. ఓకే, కానీ నా పాయింట్ ఏంటంటే తను అసలు ఆ థాట్ వచ్చి ఆ ధైర్యం చేయగలిగాడు అంటే ఇది పెద్ద బూత్ కాదులే, ఇండస్ట్రీలో ఇది కామన్ అయిపోయింది కదా. ఈ మధ్యన అన్ని సినిమాల్లోనూ, పెద్ద హీరోల సినిమాల్లోనూ కూడా వస్తున్నాయి, అన్ని సినిమాల్లో చూస్తున్నాం, ఓటీటీలో చూస్తున్నాం కదా, ఏముందో యాక్సెప్ట్ చేస్తారనే ధైర్యంతోనే చేశాడు కదా అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. మన రానానాయుడు వెబ్ సిరీస్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఇలాగే కొట్లాడారు, అయినా సరే అది బాగానే రన్ అయింది, హిట్ అయింది. బూతులతో వచ్చినప్పుడు చాలామంది దాన్ని ఇది బూతు అని చెప్పిన తర్వాత అవి హిట్ అయి కూర్చుంటున్నాయి. సో అట్లా అవుతుందేమో అని పాపం అటెంప్ట్ చేశాడు, ఆ వయసుకు తగ్గట్టు అంతే ఆలోచించగలిగాడు, చేశాడు. సో ఇక్కడ చంద్రహాస్ తప్ప ముందు నుంచి కూడా ఈ బూత్ కంటెంట్ని రిలీజ్ చేస్తూ వస్తున్న ఇండస్ట్రీ తప్ప 100%. ఇప్పుడు సైతాన్ అనే వెబ్ సిరీస్, సైతాన్ ఎందుకు, నెక్స్ట్ రాబోతున్న పారడైజ్ కానీ ప్రతి సినిమాలో ఏదో ఒక బూత్ లేకుండా అయితే బయట ఉండట్లేదు. పిల్లల్ని కూర్చోబెట్టి లోపల సీన్లు అట్లా ఇవన్నీ కూడా ఏంటి యాక్సెప్ట్ చేస్తుంది సెన్సార్. భగవత్ కేసరి లాంటి సినిమాని అదేంటి రీమేక్ చేస్తేనేమో 50 కట్లు చెప్పారు, ఇట్లాంటి సీన్లన్నిటికేమో అసలు ఏమీ లేకుండా చాలా హ్యాపీగా రిలీజ్ అవుతున్నాయి. బూతులే మాట్లాడుతున్నారు, బూతులే, బీప్స్ కూడా ఉండట్లా ఇంకా చెప్పాలి అంటే. ఇట్స్ హ్యాపెనింగ్. ఈ ట్రెండ్లో ఇదేమన్నా అవుతుందేమో అని అనుకున్నాడు ఈ అబ్బాయి, పిల్లోడు నేర్చుకున్నాడు, ఫ్లోలో కొట్టుకెళ్ళిపోద్ది ఇది కూడా అనుకున్నాడు, ఇందులో పిల్లోడు ఎక్కువ కాబట్టి controversy నేర్చుకున్నాడు. అవుతుంది. అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఏమున్నాయి పిల్లోడే, అంత పెద్ద పెద్ద వాళ్ళని నువ్వు వెంకటేష్ని రానాని కూర్చోబెట్టే ఇట్లాంటి వాళ్ళని చేసి ఇంత చేసినప్పుడు ఏదో నాది కూడా అందులో అట్లా ఎగిరెగిరి ఎటో వెళ్ళొద్దులే అనుకొని ఉంటాడు కదా, తప్పే ఉంది. మన ముందు నుంచి ఈ కంటెంట్ని ఎవరు గట్టిగా ఖండించగలిగారు? 90 ml లాంటి సినిమాలను చూసాం మనం, చీకటి గదిలో చితక్కొట్టుడు లాంటి సినిమాలు చూసాం, రిలీజ్ అయ్యాయి, చూసాంగా. ప్రతి సినిమాకి డిబేట్లు పెట్టుకుంటూ వచ్చారు, ఏం చేయగలిగారు? అవి మళ్ళీ ఓటీటీలో రిలీజ్ అయ్యి పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి. అంతే, అట్లా అనుకున్నాడు. ఇప్పుడు ఈ పిల్లోడిని నాశనం చేసింది పాస్టే. సీరియస్లీ అతను అన్నాడా మీ వల్లే నేను ఇలా తయారయ్యానని? అది నేను చెప్తున్నా, అతను ఎందుకు అన్నాడో తెలియదు కానీ ఆ తయారయ్యే విధానం ఇదే. అంత ముందు నుంచి అన్నీ యాక్సెప్టబులే అబ్బా, ప్రతిదీ యాక్సెప్టబుల్లే.
అండర్వేర్ వేసి లాక్ వేసి చూపించడం, ఇంకేవో చూపించడం, ఏంటది? ఇన్ని ఎంకరేజ్ చేసినప్పుడు ఓ 2 పదాలు అన్నాడు. ఆ మధ్యన విశ్వక్సేన్ మూవీ ఏదైనా రిలీజ్ అవుతుందంటే టీజర్‌లోనో, ట్రైలర్‌లోనో ఉండేవి ఏదో ఒక ఆ! బూతు. అవును. అవును. అవి కూడా కాంట్రోవర్సీ అవుతుండే. మర్చిపోయా. 'లైలాలోనూ' ఆ బూత్ ఉంది. బట్ సినిమాలో కట్ చేశారు. హ్మ్. ట్రైలర్‌లో ఉండేది. సినిమా బట్ ఆ సినిమాకేంటి ఆయనది ఆళ్ళ 11 మేకల కాంట్రోవర్సీ ఎటో తీసుకెళ్ళింది. ఇక్కడ ఈ సినిమాని ఈ కాంట్రోవర్సీ ఎటో తీసుకెళ్ళింది. హ్మ్. బట్ ఇక్కడైతే నేను చంద్రహాస్ తప్పు చేసినా, ఆ వయసుకి నేను ఏమంటానంటే, అంతకుముందు నుంచి అన్నీ ఓకే అయినప్పుడు, మహామహులకు ఓకే అయినప్పుడు, నాకెందుకిట్లా? ఓకే. వాటెవర్ అంటే కంటెంట్ పరంగా కూడా అంటే ఇప్పుడు 'రోషన్ మేక', 'రోషన్ కనకాల' సో వీళ్ళని చూస్తే ఒక పెద్ద డైరెక్టరు ఏదన్నా ఒక మంచి కంటెంట్ తీసుకొని చేస్తున్నారు అనేది ఒక కంపారిజన్ కూడా వస్తుంది. సో ఇక్కడ అంత సపోర్ట్ లేదంటారా? నిజమే. ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 'జెన్‌జీ కిడ్స్‌తో' హ్మ్. 'తేజ సజ్జాని' పోలిస్తే ఆ పిల్లోడు మాట్లాడే దాంట్లో చాలా మెచ్యూరిటీ ఉంటది. అవును. ఎంత మెచ్యూరిటీ ఉంటదంటే, మనం మైక్ ఇచ్చి హోస్ట్ కూడా చేపియొచ్చు. వదిలేయొచ్చు. యెస్. అవును. హీ కెన్ మేనేజ్. అంటే అభ్యంతరమే లేదు. నెక్స్ట్ 'సుమ కనకాల' వాళ్ళ అబ్బాయి అయినా సరే, హీ ఈజ్ ఆల్సో వెల్ మెచ్యూర్డ్‌గా ఉంటాడు. 'శ్రీకాంత్' వాళ్ళ అబ్బాయి అయితే మనకే కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకోవాలనిపిస్తది. అంత పద్ధతిగా ఉంటాడు. ఇంకా ఉన్నారు. అండ్ అంతెందుకు పిల్లోడు 'మౌలి' 90s అండ్ అది చేశాడా 'లిటిల్ హార్ట్స్'. ఆ పిల్లోడిని చూసినా కూడా ఏం బూతులు గీతులు ఏమి ఉండవు. చాలా సరదాగా ఉంటది. అట్లా వెళ్ళిపోతా ఉంటాయి. ఇతను కూడా వీళ్ళ జనరేషనే ఏదో ట్రై చేస్తున్నాడు. ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడు. పిల్లోడికి డాన్స్ బాగొచ్చు. యాక్టింగ్ బాగా చేస్తున్నాడు. హ్మ్. ఆ! మొన్న గొంతు కూడా సవరిస్తే విన్నాం మనం. అవును కదా! ఆ డైలాగ్ డెలివరీ బానే ఉంది. కొంచెం టాలెంట్ ఉంది. స్టోరీస్ ఇట్లుంటే బాగుండు, అట్లుంటే బాగుండు అన్న ఇది కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ డ్యాడీ కూడా డైరెక్టర్ కాబట్టి యాక్టర్ కమ్ డైరెక్టర్ కాబట్టి ఇతనికి కూడా చిన్నప్పటి నుంచి తెలుస్తాయి కదా కొన్ని విషయాలు. ఆ రకంగా చూసుకున్నా సరే ఏదో నేర్చుకున్నాడు మొత్తానికి. పర్వాలా. కాకపోతే ఏంటంటే ప్రతిసారి ట్రోల్ చేసి, ఏం చేసినా ట్రోల్ చేసి, ట్రోల్ చేసి, ట్రోల్ చేసి, ట్రోల్ చేసి, నువ్వు చేసేది అసలు నువ్వే పెద్ద తప్పు అన్నట్టుగా పోర్ట్రే చేస్తే ఆయన బర్స్ట్ అయిపోయాడు. అంతకుమించి ఇంకేంలా. అండ్ ఇకపోతే జర్నలిస్ట్‌తో గొడవ అంటావా? ఒక పిల్లోడు ఎవడన్నా తప్పు చేస్తే నువ్వు చేసింది తప్పు అని చెప్పగలగాలి తప్ప, ఈ మధ్య ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే నీ పెంపకం ఎట్లాంటిది, నీ అదెట్లాంటిది, మీ ఇంట్లో లేడీస్ లేరా, అది లేదు, ఇది లేదు. ఇళ్ళ వరకు వెళ్ళకూడదు. ఈ ఈ ఈ దాటి వెళ్ళకూడదు. మాట ఇక్కడే ఉండి, నువ్వు ఏంటి చెప్పగలిగే స్థాయిలో ఉండి, అతన్ని మోటివేట్ చేసేలాగా నీ మాటలు ఉండాలి తప్పితే, సారీ అండి ఏదో అనుకోకుండా ఇట్లా డొర్లిందని అతనితో చెప్పించగలగాలి. అంతేగాని రెచ్చగొట్టొద్దు ఇంకా పిల్లల్ని. అంటే నేను ఇంకా నిన్ను బాగా ఇది చేస్తే, ట్రిగ్గర్ చేస్తే, నువ్వు ఇంకేమన్నా డెలివర్ చేస్తే నాకు నెక్స్ట్ ఫుటేజ్ వస్తదన్న ఇంట్రెస్ట్ ఉండకూడదు వీళ్ళకి కూడా. ఓకే. రైట్. థాంక్ యూ.